ఖచ్చితముగా దేవుడు మరి ఆ హిజ్కియా ప్రార్థన ఆలకించాడు. హిజ్కియాకి ఇక చలించిపోయింది హృదయం. అయ్యో అని చెప్పని ఘోర తట్టు తిరిగి కన్నీళ్లు గారుస్తున్నాడు, కన్నీరు విరుస్తున్నాడు. అయ్యా నన్ను క్షమించి అంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. హిజ్కియా నిజంగా తెలుసుకున్నాడు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు నేను తెలివిగల్లోళ్ళం కదా, చాలా తెలివిగల్లోళ్ళం. అవసరం ఉన్నంత వరకు దేవుడు, అవసరం లేనప్పుడు దేవుడు ఎవరో తెలియదు. నాకు నేనే దేవుణ్ణి, నాకు నేనే అందగత్తిని, నాకు నేనే సమర్థురాల్ని, నాకు నేనే ఏదైనా చేసుకోగలను, నా నుంచి ఏది కూడా ధనం ఉంటే చాలు, నేను ఏదైనా సాధించగలుగుతాను, ఏదైనా చేయగలుగుతాను, నన్ను మించిన వాళ్ళు లేరు, నాకంటే గొప్పవారు లేరు అని విర్రవీగుతూ ఉంటాం. నీ విర్రవీగే తనమంతా కూడా ఒకానొక సమయంలో దేవుడు తీసివేస్తాడు. జాగ్రత్త సుమి. ఇదిగో హిజ్కియాకు చూసి చూసి దేవుడిగా ఓపిక నశించిపోయింది. జాగ్రత్త, నీ పట్ల నా పట్ల అలాగే దేవుడికి ఇసుకుపోతాడేమో. చూసి 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 దేవుడు ఇసుకుపోతే వచ్చే శిక్ష ఏంటో తెలుసా? మరణ శిక్ష. దేవుడు ఈ ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నాడు. మరణకరమైన రోగము నిన్ను అంటకుండా ఉండాలన్నా, నువ్వు నశించిపోకూడదన్నా, నీ కుటుంబము లోకంలో కలిసిపోకూడదన్నా, ఇదిగో హిజ్కియా వలె గోడ తట్టు తిరుగు. హిజ్కియా ప్రార్థన స్థలం ఎక్కడండి? గోడ తట్టు తిరిగాడంట. తిరిగి ప్రభువా నన్ను క్షమించని ప్రార్థన చేశాడు హిజ్కియా. నువ్వు ప్రార్థన చేయి. మిస్పా అనుభవం ఉండాలి, కావలి కోట అనుభవం ఉండాలి, దేవుని మందిరంలోకి వచ్చే అనుభవం ఉండాలి, ప్రార్థించే అనుభవం ఉండాలి. షిలోకు మందిరంలో హన్నా ప్రార్థన చేసి ఆశీర్వాదాన్ని పొందుకుంది. యొప్తా గారు వెళ్ళి మిస్పాలో ప్రార్థన చేసి తనకు కలిగిన ఆశీర్వాదాన్ని అంతటి దేవుడితో పంచుకున్నాడు. మరి నీవు ఎక్కడ ప్రార్థన చేస్తున్నావు? నువ్వెక్కడ తిరుగుతూ ఉన్నావు? ఏ అనుభవంలో నువ్వు ఉన్నావు? మిస్పా అనే అనుభవం నీకుందా? ఈరోజు నువ్వు పరిశీలన చేసుకో. హిజ్కియా ప్రార్థన చేశాడు. ప్రభువా నన్ను క్షమించమని విరిగి నలిగిన హృదయంతో వేదన చెందుతూ ప్రార్థన చేయగా దేవుడు తోసేయలేదండి. మన దేవుడు జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. ఆయనతో పోల్చుకుంటే మనం ఎందుకు కూడా పనికి రాని వాళ్ళం. కానీ ఉచితమైన ప్రేమతో తన పోలిక చొప్పున మనం చేసుకున్నాడు. దేవుడు ఎంత తప్పు చేశాడు! ఆయన పోలికతో మనం చేసుకున్నందుకు అసలు ఆయన పోలిక చొప్పున కూడా మనము ఎంత అన్యాయం చేస్తున్నామో, ఆయనకి ఎంత ద్రోహం చేస్తున్నామో, ఎంత పాపం చేస్తున్నామో. ఈ చూపుతో కానివి, నోటితో కానీ, ఈ హృదయ ఆలోచనలు కానివ్వు, నీ కాళ్ళతో చేసే పాపం, నీ చేతులతో చేసే పాపమే కానీ నీ హృదయంతో చేసే పాపం సమస్తము రోతతో ఎంచుకోవాలి. పౌలు గారు ఇలాగే ఎంచుకున్నారు. ఈ భూమి మీద ఉన్న సమస్తాన్ని కూడా అసలు నాకు వ్యర్థము అనుకున్నాడు సొలొమోను ప్రవక్త. పౌలు గారైతే నాకు ఇది ఏది వద్దు, నేను దేవునితోనే పోలి నడుస్తాను అని చెప్పని తీర్మానం చేసుకున్నాడు. మరి నీవు నేను ఏ తీర్మానం చేసుకొని జీవిస్తున్నాం? ఏ అనుభవంలో జీవిస్తున్నాం? మనమే పరిశీలన చేసుకుందాం. ప్రియ సహోదరుడి సహోదరుడా, మరి హిజ్కియా విరిగి నలిగిన హృదయంతో ప్రార్థించగా వెంటనే మరలా దేవుడు హృదయం చలించిపోయింది. నా బిడ్డ ప్రార్థన చేస్తున్నాడు, నా బిడ్డని విడిచిపెట్టకూడదు, నా బిడ్డను త్రోసివేయకూడదు అనుకున్నాడు. మరలా యెషయాకు ప్రవక్త ఒక మాటను జారీ చేశాడు. యెషయా వెళ్ళు, ఇదిగో హిజ్కియా కన్నీళ్లు విరచడం నేను చూశాను, నా హృదయం చలించిపోయింది, నేను తట్టుకోలేకపోతున్నాను, నా బిడ్డ ఆ విధంగా ఏడవడం నేను చూడలేకపోతుంది. దేవుడు ఎంత అమాయకుడో. మనం కూడా భలే నటిస్తాం కదా ప్రార్థన చేసే కాడ. నీకు ఏదైనా జరగాలంటే ఎంత ప్రార్థన చేస్తామో, లేదా ఏదైనా కార్యం జరగాలంటే, ఏదైనా నష్టపోయామనుకోండి ఎంత కన్నీరు వచ్చేసిద్దో. అవసరమైనప్పుడే ఆ కన్నీరు వచ్చిద్ది, మామూలప్పుడు ఆ కన్నీరు మనకి రాదు. నీ కన్నీరు ఎప్పుడు ఎడవాలో తెలుసా? నీ అవసరాలను బట్టి కాదు, నీ యొక్క సౌభాగ్యాల కోసం కాదు, నీ కుటుంబంలో దీవెన కోసం కాదు, మన కోసం సిలువ మరణం చెందాడే. ఆయన సిలువ మరణం గురించి నువ్వు ధ్యానించే ప్రతిసారి నీ కళ్ళల్లో నీళ్లు తిరగాలి. ఎవరండి ఈ రోజుల్లో భార్య కోసం భర్త ప్రాణం పెట్టలేపదు, భర్త కోసం భార్య ప్రాణం పెట్టలేపదు, బిడ్డల కోసం తల్లిదండ్రి ప్రాణం పెట్టలేరు, తల్లిదండ్రి కోసం బిడ్డలు ప్రాణం పెట్టలేరు. అసలు ఏ సంబంధం ఉందండి చెప్పండి? ఏ ప్రేమ ఉంది ఆయన మధ్య మన మధ్య? ఇక్కడైనా ఈ లోకంలో భర్త భార్య అనే ఒక బంధం, తల్లిదండ్రి అనే ఒక బంధం, బిడ్డలైన ఒక బంధం ఉంది.
కానీ దేవుని మధ్య మన మధ్య ఏ బంధము లేకపోయినా, అసలు ఆయన ఎవరో తెలియకపోయినా ఉచితమైన ప్రేమతో మనల్ని ప్రేమించంట మన పాపములు పోవాలని, మన రోత జీవితం మార్చబడాలని శిలువ మరణం చెందాడు. ఆ ఒక్క మాట గుర్తొచ్చినప్పుడల్లా మన కంట్లో కన్నీరు కదిలిపోవాలి. చేతిలో మేకులు కొట్టించుకున్నాడు. మనం చేసిన ఈ ఆలోచనల వల్ల ఈ తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఈ డొక్కలో ఒక్కోసారి అంటూ ఉంటాం కదా సహజంగా, రే వాడు చేసిన అది ఎప్పటికైనా నా డొక్కలో పెట్టుకుంటాను అని. ఆ డొక్కలో పెట్టుకున్న వాటి వల్ల దేవుడికి ఇక్కడ ఆ బల్లెమ్మను పోటు డొక్కలో పొడవడం జరిగింది. కాళ్ళల్లో మేకులు, ఒంటి మీద దెబ్బలు ఎవరి కోసం అండి? నిందలు అవమానాలు సహించింది ఎవరి కోసం? నా కోసం. ఎక్కడ నువ్వు పాపంలో కలిసిపోతావని, ఎక్కడ నువ్వు అపవాదికి వెళ్ళిపోతావేమో, ఆ నరకాగ్నికి పాత్రుడవుతావేమో అని నా కోసమే శిలువ మరణం చెందాడు దేవుడు. సహించాడు, మరణం వరకు, అంతం వరకు సహించాడు. ఎంత నలగగొట్టినా మధ్యలో వెళ్ళిపోవచ్చుగా దేవుడు, నాకెందుకు, వీళ్ళు పోతే పోయారు, నాకు అవసరం ఏంటి అని చెప్పని అనుకోలేదు. అలా మనం అనుకుంటూ ఉంటాం. అమ్మా ఇట్లా నీ వారి కోసం నువ్వు ఇలా కష్టపడాలి అంటే నాకేం అవసరం అండి, వాళ్ళు ఉంటే ఉంటారు, పోతే పోతారు అని చెప్పని మనం ఏం చేస్తామంటే తప్పించుకునే వారిగా ఉండు. కానీ దేవుడు తప్పించుకోలేదమ్మా, నీ కోసం నా కోసమే. దేవుని ప్రేమను తెలుసుకొని నడుచుకుందాం, దేవుని త్యాగాన్ని గుర్తించుదాం, ఆయనలో అంటుకట్టుకొని జీవిద్దాం, దేవుని ప్రేమను గ్రహించే వారిగా ఉందాం. ఇక్కడ హిజ్కియా ఏడుస్తుంటే దేవుడు తట్టుకోలేకపోయాడు. ఇక నువ్వు నేను ఏడుస్తుంటే దేవుడు కూడా తట్టుకోలేడు. నువ్వు నిజముగా తెలుసుకొని మొరపెట్టు, దేవుని మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయి. అయ్యా ఇంతవరకు ఇలా జీవించాను, నువ్వెవరో నాకు తెలియదు, ఇదిగో ఇప్పుడు నేను తెలుసుకున్నానయ్యా, నేను గ్రహించానయ్యా, నేను ఇలా కట్టబడాలి ప్రభా అని చెప్పని ప్రార్థన చేసినట్లయితే దేవుడు నిన్ను తప్పక దీవించేవాడిగా ఉన్నాడు. హిజ్కియాని దీవించాడు. 15 సంవత్సరాల ఆయుష్ని మరలా ఇచ్చాడు. నీకు ఇవ్వడా? నీకు ఆశీర్వాదం ఇవ్వడా దేవుడు? మరణంలో వినించి విజయాన్ని ఇచ్చి ఆ బ్రతుకు దినమల్లే పెంచిన మన దేవుడు నీ చిన్న చిన్న అవసరాలను బట్టి నువ్వు నిజముగా ప్రార్థన చేసే సహాయము చేయడా? చెప్పు సహోదరి, సహోదరుడా, ఒకసారి నీ హృదయాన్ని నీవే పరిశీలన చేసుకో.